భగవద్గీత 9వ అధ్యాయం. ఇది అతి రహస్యమైన జ్ఞానము. ఇది తెలుసుకున్న వారు ప్రాచీనిక పాపాల నుంచి బయటపడతారు. ఇది రహస్యము, సార్వభౌమిక శాస్త్రము, పవిత్రము మరియు చాలా ఆహ్లాదకరమైనది కూడా. దీని మీద నమ్మకం లేనివారు జననం మరణం అనే చక్రంలోనే ఉంటారు. ఈ విశ్వం అంతటిలో నేను వ్యాపించి ఉన్నాను. సమస్త జీవకోటికి నేనే సృష్టికర్తని మరియు స్థితికారకుడును. వాయువు సర్వదా అవకాశంలోనే ఉన్నట్లు సమస్త జీవకోటిలో నేనే ఉన్నాను. ప్రళయకాలంలో అన్నీయూ నాలోనే లీలమవుతాయి. అదేవిధంగా సృష్టి ఆరంభము అయినప్పటికీ తిరిగి నేనే వాటిని నాశనం చేస్తాను. ఈ సృష్టి ప్రళయము మరలా అన్ని వేళలా ఈ కర్మలు నన్ను బదిలించలేవు. నా వలనే ప్రకృతి ఈ సమస్త సృష్టిని సృష్టించబడుతుంది మరియు విశ్వమంతా నా వలనే ప్రజ్వలిస్తుంది. మూర్ఖులు నన్ను తెలుసుకోలేరు. వారు వ్యర్థ ఆశయాలు కలిగి వ్యర్థ పనులు చేస్తూ ఫలితం లేని జ్ఞానముతో నిత్యము తికమక స్థాయిలో ఉంటూ మోహాన్ని మరియు రాక్షస స్వభావాన్ని కలిగి ఉంటారు. దైవానికి స్వభావములు గల మహాత్ములు నేనే భజిస్తారు. అటువంటి వారు నిరంతరము నా నామమును నా మహిమలను ప్రస్తావిస్తూ నన్ను పొందుటకు కృషి చేస్తూ నా తలపులోనే ఉంటారు. మరికొందరు జ్ఞాన మార్గంలో నన్ను ఆదరిస్తారు. నేను వేదములలోను జ్ఞానిని, స్వదేశీయును, ఔషధములను, మంత్రమును, అగ్నిని మరియు అగ్నిలోని ఆహుతిని, ఈ విశ్వానికి తండ్రి, తల్లి, తాతయ్యను, తెలుసుకోదగిన వాడిని, ఓంకారనామమును మరియు వేదాలను నేనే లక్ష్యమును, జగత్తు పోషిస్తూ సాక్షిగా నిలిచిన వాడిను, అందరినీ శరణు పొందేవాడిని, అందరి హితము కోరుకునేవాడిని, అది మరియు అంతము, సూర్యుడిలోని తేజస్సు, వర్షమును, అమృతమును మరియు మృత్యువును కూడా నేనే. కోరికలతో కూడిన ఆదరణ చేసేవారు పునర్జన్మ పొందుతూనే ఉంటారు. ఎవరు నన్ను నిరంతరం ఆదరిస్తారో వారి యోగక్షేమాలను నేను చూసెదను. ఇతర దేవతలను పూజించేవారు కూడా నన్నే పూజించినట్లు అయితే వారు కూడా పతనమవుతారు. ఒక ప్రాంతం కానీ, ఒక పువ్వును కానీ లేదా ఒక బొట్టు నీరును కానీ భక్తిభావంతో సమర్పిస్తే చాలు, నేను తృప్తి చెందుతాను. నువ్వు చేస్తున్న ఏ పనినైనా, తింటున్నది ఏదైనా భక్తిభావంతో నాకు సమర్పించు. నేను అందరికీ సమానుడిని. అయితే నన్ను భక్తిభావంతో పూజించే వారికి నేను గోచరిస్తాను. మిక్కిలి పాపం చేసినప్పటికీ వ్యక్తి అయినప్పటికీ నన్ను ఆదరిస్తూ అతనిని సాధువుగానే పరిగణిస్తాను. ఎందుకంటే అటువంటి వ్యక్తి త్వరగా చనిపోతాడు, శాశ్వతమైన పరమశాంతిని పొందుతాడు. ఎవరైనా జాతి, స్త్రీ, పురుషులు అను భేదాలు విస్తరించకుండా నేనే పూజిస్తారో వారు తమ జీవితం పరమ లక్ష్యాన్ని పొందినట్లే. నా యందు నీ మనసు లగ్నం చేసి నా భక్తుడై నన్నే ఆదరించి నాకే సమర్పించు.